అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాము. అత్యుత్తమమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో ఒకటి. ఎవరైనా మాతో చేరి చాలా డబ్బు సంపాదించవచ్చు. కాబట్టి వీడియోను చివరి వరకు చూస్తూ ఉండండి. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుతున్నాము. పోల్నాక్స్ ట్రేడింగ్ పాలిగాన్ బ్లాక్ చైన్ ద్వారా పనిచేసే ఒక కొత్త తరం వికేంద్రీకృత సంపద ప్లాట్ఫారం. ఇది డెఫై, మరియు కమ్యూనిటీ యాజమాన్యాన్ని మిళితం చేస్తుంది. దీని అధికారిక వెబ్సైట్ www.polnex.io. మీ స్క్రీన్లో చూపిన విధంగా పూర్తి డిస్క్లైమర్. వీడియోను పాజ్ చేసి తనిఖీ చేయండి. ముందుకు సాగితే మన గురించి మాట్లాడుకుంటే పోల్నాక్స్ లిమిటెడ్ ఒక మార్గదర్శక శక్తి. డిజిటల్ ఫైనాన్స్, క్రిప్టోకరెన్సీ, ఆర్బిట్రేషన్ మరియు మెటావర్స్ యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి అంకితం చేయబడింది. పోల్నాక్స్ లో మేము అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీని AI ఆధారిత ఆర్థిక పరిష్కారంతో కలిపి పెట్టుబడిదారుల కోసం సరళమైన, సురక్షితమైన మరియు డైనమిక్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తాము. మా దృష్టి పూర్తిగా వికేంద్రీకృత మరియు పరస్పరం అనుసంధానించబడిన డిజిటల్ ప్రపంచం. ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ, సృజనాత్మకత మరియు ఆవిష్కరణలు. మా లక్ష్యం ఏమిటంటే పోల్నాక్స్ లో పెట్టుబడి అవకాశాలు, ప్రాప్యత, వినూత్నమైన మరియు అందరికీ ప్రత్యేకమైన జూను అందించడం ద్వారా ఫైనాన్స్ మరియు ట్రేడింగ్ను బదిలీ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. ముందుకు సాగుతూ భవిష్యత్తులోకి అడుగు పెట్టడం గురించి మాట్లాడినట్లయితే ఈరోజే పోల్నాక్స్ ను అన్వేషించండి. పోల్నాక్స్ లైవ్ ఎకోసిస్టమ్. పోల్నాక్స్ సిమ్లెస్లీ డెఫీ, NFTs, ఆర్బిట్రేజ్ మరియు మెటావర్స్ యుటిలిటీలను శక్తివంతమైన మరియు స్కేలబుల్ ఎకోసిస్టమ్గా అనుసంధానిస్తాయి. కోర్ ఫైనాన్షియల్ ప్లాట్ఫారంలు, వాస్తవ ప్రపంచ అప్లికేషన్లు, పోల్నాక్స్ DEO గవర్నెన్స్. ఇప్పుడు మనం ప్రధాన ఆర్థిక వేదికల గురించి మాట్లాడుకుంటే పోల్నాక్స్ కోసం ఉత్ప్రేరక వృద్ధి, వికేంద్రీకరణ మార్పిడి, స్టాకింగ్ ప్రోటోకాల్, NFT మార్కెట్ ప్లేస్ మరియు డిజిటల్ యాజమాన్యం, లిక్విడిటీ మరియు దిగుబడి ఆప్టిమైజేషన్. దాని గురించి మాట్లాడితే తల కదిలిస్తుంది. పోల్నాక్స్ క్రిప్టో క్వాంటమ్ కార్డ్. పోల్నాక్స్ క్వాంటమ్ కార్డ్ సాంప్రదాయ చెల్లింపులకు అతీతంగా ఉంటుంది. వికేంద్రీకృత ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు మీ ప్రత్యక్ష గాడిదగా ఆదా చేయడం. పోల్నాక్స్ ప్లాట్ఫామ్ మద్దతుతో ఇప్పుడు మనం బహుభుజ పునాది గురించి మాట్లాడుకుంటే కోర్ డెఫీ ఆపరేషన్లు, ప్యాకింగ్, డిపాజిట్ మరియు ఉపసంహరణ శక్తి, సజావుగా పరివర్తన ప్రవాహం, వేగవంతమైన పారదర్శకత మరియు విశ్వసనీయతకు హామీ ఇస్తుంది. పూర్తిగా కేంద్రీకృత స్మార్ట్ ఒప్పందం, ప్రతి ప్రక్రియకు సురక్షితం మరియు ఆటోమేటిక్. ఇక ముందుకు వెళితే పోల్నాక్స్ టోకెనామిక్స్ మరియు పాలన గురించి చెప్పాలంటే టోకెన్ టిక్కర్ NEX. మొత్తం సరఫరా 7 కోట్లు, నిర్వహణ 75%, స్టేకింగ్ ప్రోగ్రాం 15%, బహుమతి రివార్డ్ 5%, వ్యవస్థాపక బృందం 2.8%, చారిటీ 1%, మార్కెటింగ్ బృందం 1%, వారపు బర్నింగ్ ప్రోటోకాల్ 0.2%. ఇప్పుడు అది గురించి మాట్లాడితే పోల్నాక్స్ టోకెన్ ప్రతి స్టాకర్ సహకారానికి అనులోమానుపాతంలో పంపిణీ చేయబడిన రివార్డ్, స్థిరత్వాన్ని నిర్వహించడానికి అల్గోరిథమిక్ నియంత్రణ, స్థిరమైన పర్యావరణ వ్యవస్థ వృద్ధికి మద్దతు ఇచ్చేలా డిజైన్. ఇక మనం పోల్నాక్స్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడినట్లయితే పూర్తి రోడ్ మ్యాప్ మీ స్క్రీన్ పై చూపబడింది. మా మద్దతు ఉన్న వాలెట్ల గురించి నేరుగా మాట్లాడటానికి మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, టోకెన్ పాకెట్, గణిత వాలెట్. ఇక ఆదాయ రకాల గురించి మాట్లాడితే ROI ప్లాన్ ద్వారా రోజువారీ ఆదాయం,
బూస్టెడ్ ROI ప్లాన్, లేబుల్ ఇన్కమ్ ప్లాన్. ROI ఆధారిత లెవెల్స్ L12 నుండి L20 వరకు డైరెక్ట్ రిఫరల్స్ అవసరం లేదు. ర్యాంక్ మరియు రివార్డ్ సిస్టమ్, బొనాంజా ఆఫర్ మరియు థాయిలాండ్ టూర్. ఇక ROI ప్లాన్ గురించి మాట్లాడితే రోజువారీ ఆదాయం, రోజుకు 0.5% ROI ప్రతిరోజు జమ చేయబడుతుంది. ఐడి యాక్టివేషన్ నిర్మాణం పాల్ పై 100% యాక్టివేషన్, ROI పంపిణీ 70%. 30% పాల్నాక్స్ టోకెన్లు. కనీస ఐడి అవసరం. ఒక ఐడిని యాక్టివేట్ చేయడానికి 20 పాల్ అవసరం. ఐడి యాక్టివేషన్ అయిన వెంటనే ROI ప్రారంభమవుతుంది. ఇక మనం ROI ప్లాన్ గురించి మాట్లాడితే రోజుకు 1%. ఉదాహరణకు 250 పోల్. డైరెక్ట్ ఐడీలు 250 పోల్లో 5 ఐడీలు. ప్రయోజనం ROI 100 రోజుల పాటు రోజుకు 1%, 100 రోజుల తర్వాత మొత్తం ఆదాయం పెట్టుబడి పెట్టిన విలువకు 5 రెట్లు చేరే వరకు ROI రోజుకు 0.5% తగ్గుతుంది. నిబంధనలు: 5 డైరెక్ట్ అప్లికబుల్ 1 వారంలోపు అందుతాయి. అదే మరియు పై ప్యాకేజీ ప్రకారం. ఇప్పుడు మనం స్థాయి ఆదాయం గురించి మాట్లాడుకుంటే స్థాయి 1 సెల్ఫ్ పోల్లో 250 మరియు ప్రత్యక్ష అవసరమైన 2 మరియు స్థాయి ఆదాయం 6% ROI ఉంటుంది. స్థాయి 2లో స్వీయ పోల్ 500 మరియు ప్రత్యక్ష అవసరమైన 3 మరియు స్థాయి ఆదాయం 10% ROI ఉంటుంది. స్థాయి 3లో స్వీయ పోల్ 800 మరియు ప్రత్యక్ష అవసరమైన 4 మరియు స్థాయి ఆదాయం 8% ROI ఉంటుంది. స్థాయి 4లో స్వీయ పోల్ 1000 మరియు ప్రత్యక్ష అవసరమైన 5 మరియు స్థాయి ఆదాయం 5% ROI ఉంటుంది. స్థాయి 5లో స్వీయ పోల్ 1200 మరియు ప్రత్యక్ష అవసరమైన 6 మరియు స్థాయి ఆదాయం 4% ROI ఉంటుంది. స్థాయి 6లో స్వీయ పోల్ 1500 మరియు ప్రత్యక్ష అవసరమైన 7 మరియు స్థాయి ఆదాయం 3% ROI ఉంటుంది. స్థాయి 7లో స్వీయ పోల్ 2500 మరియు ప్రత్యక్ష అవసరమైన 8 మరియు స్థాయి ఆదాయం 3% ROI ఉంటుంది. స్థాయి 8లో స్వీయ పోల్ 3500 మరియు ప్రత్యక్ష అవసరమైన 9 మరియు స్థాయి ఆదాయం 2% ROI ఉంటుంది. స్థాయి 9లో స్వీయ పోల్ 5000 మరియు డైరెక్ట్ రిక్వైర్డ్ 11 మరియు లెవెల్ ఆదాయం 2% ROI అవుతుంది. లెవెల్ 11లో సెల్ఫ్ పోల్ 8000 మరియు డైరెక్ట్ రిక్వైర్డ్ 12 మరియు లెవెల్ ఆదాయం 3% ROI అవుతుంది. లెవెల్ 12 నుండి లెవెల్ 20 వరకు ప్రత్యక్షంగా ఎవరినీ చేర్చాల్సిన అవసరం లేదు. స్వయం వ్యాపారం మాత్రమే పరిగణించబడుతుంది. L12లో స్వీయ ఐడి 9500 పోల్ ఉంటుంది మరియు రాబడి 2% ఉంటుంది. L13లో స్వీయ ఐడి 11000 పోల్ ఉంటుంది మరియు రాబడి 1.5% ఉంటుంది. L16 నుండి L20 వరకు స్వీయ ఐడి 12000 పోల్ ఉంటుంది మరియు రాబడి 1% ఉంటుంది. ఇప్పుడు మనం ర్యాంక్ మరియు రివార్డ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మీ మ్యాచింగ్ వ్యాపారం 50% బలంగా ఉంటే, మరొకటి 50% బలంగా ఉంటే, మీ వ్యాపారం 15 రోజుల్లో 13000 పూర్తవుతుంది. మరియు మీరు 3 వారాలకు వన్ టైం రివార్డ్ 300 పొందుతారు. రోజువారీ ఆదాయం అలాగే 1000. మీ వ్యాపారం 30 రోజుల్లో 45000 పూర్తవుతుంది. మరియు మీరు 3 వారాలకు వన్ టైం రివార్డ్ 1150. రోజువారీ ఆదాయం 45 పోల్ పొందుతారు. ఇలా మీరు 50 లక్షల వరకు వన్ టైం రివార్డ్ సంపాదించాలి. ముఖ్యమైన గమనిక ఏమిటంటే ఇచ్చిన సమయంలో ర్యాంక్ సాధించకపోతే రోజువారీ ఆదాయం కొనసాగుతుంది. ఒకసారి రివార్డ్ చెల్లించబడలేదు. ఒకసారి రివార్డ్ 3 వారాలలో పంపిణీ చేయబడుతుంది.
జీవితకాలిక రోజువారీ రివార్డ్ పరిస్థితి ప్రతి నెల కనీసం 10% వ్యాపారాన్ని నిర్వహించాలి. వన్ టైం రివార్డ్ క్రెడిట్ నియమం: రివార్డ్ తక్షణమే క్రెడిట్ చేయబడదు, 3 వారాలలోపు క్రెడిట్ చేయబడుతుంది. ఇప్పుడు నేరుగా ప్లాన్ సారాంశం గురించి మాట్లాడితే, సంక్షిప్త అవలోకనం: కనీస ఐడి 20 పోల్, ప్రాథమిక ROI రోజుకు 0.5%, బూస్టెడ్ ROI L1 నుండి L20 వరకు, డైరెక్ట్ రిక్వైర్మెంట్ 12వ లెవెల్ తర్వాత అవసరం లేదు. రివార్డ్ క్రెడిట్ అవ్వడానికి ఆలస్యం: 3 వారాలు. థాయిలాండ్ టూర్ 3 అర్హత ఎంపికల ద్వారా సాధించవచ్చు. ఇక ఉపసంహరణ షరతుల గురించి మాట్లాడితే, కనీస ఉపసంహరణ 10 పోల్, రివార్డ్ క్రెడిట్ సమయం: రివార్డులు 3 వారాలలోపు జమ చేయబడతాయి. కోత ఛార్జీలు: P నుండి P బదిలీపై 5%, ఉపసంహరణపై 10%. ఆదాయ పరిమితి: నాన్ వర్కింగ్ ఆదాయం 2 రెట్లు, వర్కింగ్ ఆదాయం 5 రెట్లు. మరింత సమాచారం కోసం వివరణను చూడండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.